ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనమే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే ఓం రామం జామై ఓం రాం దోం త్రం ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై నమో. ఓం హ్రీం రాం విష్ణుశక్తయే నమో. కమలవల శ్రీమేరు చక్రమో నమః. ఓం శ్రీమాత్రే ఓం అరుణాచలేశ్వరాయ నమో. ఓం శ్రీ శేషాద్రి స్వామిని నమః. శ్రీ శేషాద్రి స్వామి దివ్య చరితామృతం 6వ అధ్యాయంలో 4వ భాగం. స్వప్న సందేశం. మాణిక్య స్వామి. స్వామి కొందరు భక్తులకు స్వప్నంలో సందేశం ఇచ్చిన సంఘటనలు కోకొల్లు. మాణిక్య స్వామి సదా స్వామి వెంబడి ఉండి సేవించిన భక్తుల్లో అగ్రగణ్యుడని చెప్పవచ్చు. మాణిక్య స్వామి రాత్రి సమయంలో కంబత్తేళైనారు గుడిలో స్వామితో ఉంటూ ఉండేవారు. స్వామి అతనితో నిద్రపోకు, యముడు నిన్ను పట్టుకుపోతాడని అనేవారు. ఒకరోజు రాత్రి ఎడైనారు గుడిలో స్వామి రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎవరికి అర్థం కాని గుప్త సంభాషణ చేస్తూ ఉంటే మాణిక్య స్వామి అప్పటిదాకా మేల్కొని నిద్ర ముంచుకొస్తూ ఉంటే కొనుక్కుబాట్లు పడుతూ నిద్రలోకి జారారు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో యమదూతలు భయంకరాకారంతో కనబడ్డారు. యముడు నల్లటి దున్నపోతుపై వస్తున్నాడు. యముడు తన దూతలనొత్తట ఉన్న 5-6 మందిని నిలిపి ఈ పాపాత్ముల మెడకు తాడుగట్టి లాక్కొని రండు అని ఆజ్ఞాపించగా దూతలు వారి మెడలకు తాడుగట్టుకొని లాక్కొని వచ్చింది. ఇంతలో యమును చూపు మాణిక్య స్వామిపై పడినది. యముడు తన దూతలను ఈ నిద్రాశక్తిని కూడా బంధించి నా వద్దకు లాక్కొని రమ్మని ఆజ్ఞాపించారు. ఆ దూతలు మాణిక్య స్వామిని బంధించరాగా మాణిక్య స్వామి భయాందోళనతో పరిగెత్తుతూ అటుగా వచ్చుతున్న స్వామి కాళ్లపై పడి నన్ను ఈ యమదూతల నుండి రక్షించు స్వామి అని ప్రార్థించినప్పుడు స్వామి భయపడవద్దు అని మాణిక్య స్వామికి అభయమిస్తూ యమునితో మాణిక్య స్వామిని తాకవద్దని కోరగా యముడు మాణిక్య స్వామిని వదిలి ఇతరులను లాక్కొని పోయాడు. ఇంతలో మాణిక్య స్వామికి మెలకువ వచ్చింది. అప్పుడే స్వామి వచ్చి అరుగు మీద కూర్చొని, ఏమి మాణిక్య స్వామి, యమదూతలు భయంకరంగా ఉన్నారా? నిన్ను పట్టుకొని పోతామన్నారా? నిద్రపోవద్దని నేను చెప్పితే నీవు మాట వింటే కదా అని మందలించారు. స్వామి మాటలతో మాణిక్య స్వామి పరితాపం చెంది స్వామి బుద్ధి వచ్చినదని చెప్పి నిద్రపోకుండా మేల్కొని ఉన్నారు. తిరిగి స్వామి అతనితో నిద్రే యముడు, నిద్రపోతే యముడు వచ్చి నిన్ను పట్టుకుపోతాడు అని అంటూ రాత్రి 2 గంటలు దాటినాయి. ఇక నిద్రపో అని స్వామి మాణిక్య స్వామితో అన్నారు. స్వామి మాణిక్య స్వామికి నిద్రపోవడానికి అనుమతినిచ్చినను మిగిలిన సమయము మాణిక్య స్వామి నిద్రపోకుండా మేల్కొనే ఉన్నారు. అప్పుడు స్వామి మాణిక్య స్వామి మేల్కొని ఉండడాన్ని ఆమోదిస్తూ నిద్రపోయే ముందు నన్ను ఒక్కసారి స్మరించి విభూతి ధారణ చేసి నిద్రపోయిన యముడు నీ వద్దకు రాడు అని చెప్పి అభయాసం ఇచ్చారు. ఒకనాడు ఒక పిల్లి ఉడతను పట్టుకోగా కొందరు పిల్లలు చూసి పిల్లిని తరుముగా పిల్లి ఆ ఉడతను మొదలి దూరంగా వెళ్ళినది. ఆ పిల్లలు గాయపడిన ఉడతను తీసుకొని నీళ్లు చల్లింది. ఇంతలో కొందరు పిల్లలు దూరంగా ఉన్న పిల్లిని గాయపరచాలని ప్రయత్నం చేస్తూ ఉండేది. ఇంతలో స్వామి అచ్చటి నుండి ఇచ్చడికి వచ్చి తన చేతిలో ఉడతను తీసుకొని ప్రేమతో నిమిటి తన వద్ద ఉన్న మాణిక్యమునకు ఆ ఉడతను ఇచ్చి 1000 కాళ్ల మండపంలో పెట్టమని చెప్పారు. పిల్లిని గాయపరచాలని చూస్తూ ఉన్న పిల్లలను పిలిచి పిల్లికి ఎటువంటి హాని చేయవలదని చెప్పి ఆ 2 మూగజీవుల ఎడలే స్వామి తన సర్వాత్మభావమును చూపాడు. చెంగల్వరాయ స్వామి భక్తుడైన చెంగల్వరాయను కూడా ఇళైనారు గుడిలో స్వామి దగ్గర పడుకునేవారు. వారు మహాగణపతి భక్తులు కూడా. ఒకరోజు రాత్రి ఇళైనారు గుడిలో స్వామితో చాలాసేపు సంభాషించగా స్వామి అతన్ని గుడి ముందు భాగాన పవళించమని కోరారు. నిద్రలో అతను ఒక కలగన్నాడు. ఆ కలలో భూంతరాళము నుండి ఉన్న పెద్ద ఏనుగు, దాని తొండము తాటి చెట్టంతో ఉన్నది. ఆ ఏనుగు ప్రక్కన ఒక శ్రీమూర్తి స్వప్నంలో గణపతి జగన్మాతతో కూడి దర్శనమిచ్చినట్లు చెంగల్వరాయన్నకు దోచినది. కల నుంచి మేల్కొన్న తర్వాత చెంగల్వరాయన్ తన ఇష్టదైవమైన గణపతి జగన్మాతతో కలిసి ఇచ్చిన దర్శనాన్ని స్మరించి
ఆనందంలో మునిగాడు. మరలా నిద్రపోవుటకు మనస్కరించక అట్లాగే కాలం గడిపి ఉదయం కాగానే కాలకృత్యాలు తీసుకొని స్వామి వద్దకు వెళ్ళి నమస్కరించాడు. స్వామి చెంగల్వరాయని చూడగానే నీవు చూసిన ఏనుగు బ్రహ్మాండంగా ఉంది, తొండము తాటి చెట్టు అంత ఉంది, దాని మహిమ నీకు తెలుసా? అది అనూరణీయాన్ మహతూ మహీయాన్ అని అంటూ వర్ణించినాడు. చెంగల్వరాయన్ తనకు వచ్చిన స్వప్నాన్ని స్వామి యథావిధిగా వర్ణించి చెప్పడంతో ఆశ్చర్యచకితుడైనాడు. సబ్ రిజిస్ట్రార్ సుందరేశ్వర చెట్టియార్ సబ్ రిజిస్ట్రార్ సుందరేశ్వర చెట్టియారుకు అద్వాహితులైన పార్వతీభాయి, జానకీభాయి అని ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వారిద్దరూ స్వామి వద్ద అప్పుడప్పుడు వచ్చి స్వామితో గడిపేవారు. ఒకరోజు జానకి కలగన్నది. పార్వతి తను అరుణాచలేశ్వరుని గుడి ప్రాంగణంలో ఉన్న శివగంగ అనే పేరు గల కొలంలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు పార్వతి జారి కొలంలో పడి 2 మునకలు వేయగా స్వామి వచ్చి పార్వతిని గట్టు మీదకి లాగి రక్షించారు. తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వస్తూ ఉంటే త్రోవలో పెద్ద తొండ జానకిని తరువుసాగింది. స్వామి మరలా వచ్చి తొండను పారద్రోలి జానకిని రక్షించారు. తెల్లవారిన పిమ్మట జానకి తనకు వచ్చిన కలను పార్వతికి చెప్పింది. ఇరువురు కలిసి స్వామి వద్దకు వెళ్ళినప్పుడు స్వామి జానకిని చూసి శివగంగ తీర్థము లోతైనదని జాగ్రత్తగా మెలగాలని పార్వతికి నీవు చెప్పలేదా? పార్వతిని తీసుకుపోవాలని వచ్చిన యముడు తొండ రూపంలో నిన్ను పట్టుకుపోవాలని చూచాడు, పర్వాలేదు, ఇక మీదట భయం లేదు అని అన్నారు. ఈ సన్నివేశం ద్వారా స్వామి తన ఆశ్రితుల ఎడల ఎంతో అప్రమత్తత వహించి రావలసిన అపమృత్యువును స్వప్నమూలకంగా తెలియజేసి అపమృత్యువు నుండి కాపాడినారని తెలుస్తుంది. ఇంతేకాదు ఇతరుల స్వప్నములను తెలుసుకోవడం, ఇతరులు బట్టి స్వప్నములు కలిగించి తద్వారా స్వామి తన సందేశం తెలిపేవారని భక్తులకు కలిగిన అనేక సన్నివేశాల ద్వారా మనకు అవగాహన అవుతుంది. ఒకరోజు సబ్ రిజిస్ట్రార్ సుందరేశ చెట్టియార్ భార్య స్వామి వద్దకు రాగా స్వామి ఆమెతో యమపట్టణాన్ని ఎప్పుడైనా చూచావా అని ప్రశ్నించాడు. 2-3 నెలల వ్యవధిలో సుందరేశ చెట్టియార్ భార్య ఎప్పుడు వచ్చినా స్వామి అదే ప్రశ్న వేస్తూ ఉండడంతో ఆమె ఆందోళనలో పడి తను చనిపోతానేమోనని తలచినది. ఒకరోజు స్వామిని కలియగా స్వామి అదే ప్రశ్న వేయడంతో ఆమె ధైర్యం తెచ్చుకొని స్వామితో, స్వామి నేను ఎప్పుడూ యమపట్టణం చూడలేదని స్వామి ప్రశ్నకు బదులిచ్చాడు. వెంటనే స్వామి ఆమెతో యమపట్టణం చూస్తావా అని అనగా ఆమె అందుకు తన అంగీకారం తెలిపినది. పిమ్మట స్వామి ఆమె ఎడమ చేతిని పట్టుకొని చూడు నా నోట్లో అని నోరు తెరవగా ఆమెకు స్వామి నోట్లో ఘోర నరకము, వికృతాకారాలు, భూతాలు, విశాచాలు, ఒడలు కనిపించే దృశ్యాలు కనపవచ్చాను. ఇక చూడలేక చెట్టియారు భార్య మూర్ఛిల్లేదు. 5 నిమిషాల వరకు ఆమెకు స్మృతి రాకపోయేసరికి స్వామి తన ఉత్తరీయంతో విసరగా ఆమె లేచి ఇంటికి వెళ్ళింది. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత సుందరేశ్వర చెట్టియారుకు మద్రాసులో జరగబోయే వివాహానికి ఆహ్వానం వచ్చినది. స్వామి అనుజ్ఞ తీసుకొని మద్రాసు వెళ్ళాలని భావించే చెట్టియారు భార్య స్వామి వద్దకు రాగా స్వామి ఆమెతో నీవు వెళ్ళవద్దు అని స్పష్టంగా చెప్పారు. తొలుత పెళ్లికి వెళ్ళకూడదని ఆమె నిశ్చయించుకున్నది. కానీ పెళ్లికి 2-3 దినముల ముందు బంధువులతో మనస్తాపం వస్తుందేమోనని ఆమె భావించి స్వామి మాటను త్రోసిపుచ్చి మద్రాసు వెళ్ళిన మరుసటి రోజునే ఆమెకు కలరా తగిలి మరణించడం జరిగింది. స్వామి ఆమెకు యమలోక దర్శనం చేయించి రాబోయే విపత్తును సూచించారు. ఆమె స్వామి మాట ప్రకారం మద్రాసు వెళ్ళక తిరువణ్ణామలలో ఉంటే స్వామి రక్షించేవారేమో. విధి బలీయముగా ఉన్న స్వామి మాట ఆమె చెవికెక్కలేదు. లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ శేషాద్రి స్వామి చరిత్రం, దివ్య చరిత్రము 6వ అధ్యాయంలో 4వ భాగం సంపూర్ణమైన స్వప్న సందేశం సంపూర్ణమైనది. 6వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.